కాలంలో యువతలోనూ గుండెపోటు సమస్యలు పెరుగుతున్నాయి. శీతాకాలం దీనికి ట్రిగ్గర్ గా పనిచేస్తుంది. చలి వాతావరణం, ఒత్తిడి, అనారోగ్యకరమైన అలవాట్ల వంటి పలు కారణాల వల్ల శీతాకాలంలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. చల్లగా ఉన్నప్పుడు శరీరం ఉష్ణోగ్రతను నిర్వహించడానికి రక్తనాళాలు అధిక శ్రమను అనుభవిస్తాయి. ఇది రక్తపోటు, హృదయ స్పందన రేటును పెంచుతుంది. ఇది గుండెకు రక్తాన్ని పంప్ చేయడానికి కష్టపడి పనిచేస్తుంది. ఈ పరిస్థితి గుండె జబ్బులున్న వారికి మరింత కష్టం. చలి పెరిగే కొద్దీ గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకంటే చలిలో ధమనులు కుంచుకుపోయి ఇరుకుగా ఉండటం వల్ల బీపీ పెరిగి గుండెపై ఒత్తిడి తెస్తుంది. కాబట్టి చలికాలంలో గుండె జబ్బులతో పాటు గుండెపోటు కేసులు కూడా పెరుగుతాయి. చలికాలంలో సాధారణంగా శారీరక శ్రమ తగ్గుతుంది. చలి కారణంగా మంచం దిగడానికి కూడా చాలా మంది ఇష్టపడరు. ఆరు బయట నడవడం చాలా తక్కువ. ఈ బద్ధకం గుండెకు ప్రమాదాన్ని పెంచుతుంది. ఇంకా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న న్యూమోనియా రోగుల్లో గుండె ఆగిపోయే అవకాశం 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే చలికాలంలోనే కాకుండా ప్రతి సీజన్లోనూ గుండెకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే గత 32 ఏళ్లలో గుండె జబ్బుల కారణంగా మరణించే వారి సంఖ్య 60% పెరిగింది. ఏటా 2 కోట్ల మంది గుండెపోటుతో మరణిస్తున్నారు. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉండాలంటే 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. దీనితో పాటు ప్రతిరోజు 30 నుంచి 40 నిమిషాలు యోగా చేయడం కూడా అవసరం. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చలికాలంలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది, రక్తపోటును పెంచుతుంది, గుండెపై ఒత్తిడి తెస్తుంది. 5 సంవత్సరాలలో గుండె జబ్బుల కేసులు 53% పెరిగాయి. యువతలో గుండె సంబంధిత సమస్యలకు క్రమరహిత హృదయ స్పందన అతిపెద్ద కారణం.